హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. వింటర్ సీజన్ అయిపోయే లోపల ఆరెంజెస్ మనకు దొరికేటప్పుడే ఆరెంజ్ జెల్లీని ఫ్రెష్గా ఉన్న ఆరెంజెస్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించేసాను. ఇందులో మనకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ తర్వాత ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా జ్యూసీగా ఉన్న జెల్లీని ఇలా తయారు చేసుకుందాము. ముందుగా నేను ఆరెంజెస్ తీసుకున్నానండి. తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ జెస్ట్ కోసము కాస్త ఒక 2-3 చిటికెళ్ళంతా ఇలాంటి ఈ పొట్టుని ఇలా తురిమి పెట్టేసుకుందాము. ఎక్కువ అవసరం లేదు, కేవలం ఆ ఫ్లేవర్ కోసం అనేసి. తర్వాత కట్ చేసుకుందామండి. ఇలా హాఫ్గా కట్ చేసుకొని జ్యూస్ కలెక్ట్ చేసుకోవాలి. ఆరెంజెస్ అంటేనే మనకు టేస్ట్తో పాటు ఇందులో ఉన్న వైటమిన్స్ కూడా చాలా గుర్తొచ్చేస్తాయి కదా. ఇందులో మనకు ముఖ్యంగా వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. ఇమ్యూన్ సిస్టమ్ని ఇది మనకు బూస్ట్ చేసేస్తుంది కదా. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. హార్ట్ హెల్త్కి కూడా మంచిదనమాట. ఐరన్ అబ్జార్ప్షన్లో కూడా మనకు వైటమిన్ సి అనేది చాలా మెయిన్ రోల్ అనమాట. అందువల్ల మనము ఈ ఆరెంజెస్ని సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఈ కలర్ఫుల్గా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం చాలా అవసరము. ఒకసారి జ్యూస్ తీసుకుని ఒకసారి నార్మల్గా ఉన్నప్పుడు పిల్లలకి ఏమంటే కాస్త డిఫరెంట్గా ఉన్న లుక్లో కానీ టేస్ట్లో కానీ డిఫరెంట్గా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జెల్లీస్ బయట దొరుకుతాయి, బట్ అన్నీ అవి చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే ఇలా జ్యూస్తో మనము ఫ్రెష్గా ఉన్న జ్యూస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోయే ఈ జెల్లీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి వీడియోని. చూడండి, ఇలా మనం కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో దట్ మనకు జెల్లీ అన్నది స్ట్రక్చర్ టెక్స్చర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నార్మల్గా బయట మనకి అవైలబుల్గా ఉంటాయి జెల్లీస్ అన్నవి. కాకపోతే అందులో వాళ్ళు ఏం వేస్తారు, ప్రిజర్వేటివ్స్ కానీ ఆరెంజ్ పల్పు అసలు ఏమాత్రం ఉండదు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో మనకు అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న మనకు కస్టర్డ్ పౌడర్ ఎనీ ఫ్లేవర్ ఏం కాదు, 5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి నేను. ఇదైతే 250 ml వరకు ఉంది అప్రాక్స్గా. సో దట్ మనకు 5 or 6 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యూజ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. ఈ కస్టర్డ్ వేయడం వల్ల మనకు ఆ జెల్లీ స్ట్రక్చర్ ఫామ్ కావడంలో బాగా యూజ్ అవుతుంది అన్నమాట. లమ్స్ లేకుండా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కాస్త జ్యూస్ వేడి అవ్వగానే ఇందులో రుచికి సరిపడా షుగర్ యాడ్ చేస్తున్నానండి. కాస్త షుగర్ వేసుకుంటే చాలు. ఆల్రెడీ ఆరెంజెస్ మనకు స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను. షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టేసుకోకూడదండి, కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసాను నేను. ఆ క్లిప్పింగ్ ఏమో మిస్ అయినట్లుంది. తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత ఒక మోల్డ్ కానీ ఇలాంటి గ్లాస్ బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లోనే 1 or 2 hours వరకు పెట్టేస్తే మనకు ఇలా జెల్లీ ఫామ్ అయిపోతుంది అనమాట. అంతవరకు వెయిట్ చేద్దాము. చూడండి, కాస్త చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 2 hours అయిపోయిందండి నాకైతే. తర్వాత తీసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాంటి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తే మనకు చూడండి ఎంత చక్కగా జెల్లీ ఫామ్ అయిపోయింది. ఎడ్జెస్ని మనము ఇలా నైఫ్తో ఒకసారి లూజ్ చేసుకుంటే ఇన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఈజీగా జెల్లీ మనకు బయటకు వచ్చేసింది అనమాట. ఆరెంజ్ జెల్లీ వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, ఫ్రెష్గా ఉన్న జ్యూస్తోనే పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, హెల్త్కి కూడా మంచిదే. చూడండి ఎంత చక్కగా జెల్లీ ఫామ్ అయిపోయింది కదా. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇలానే పిల్లలకి చల్లటి జెల్లీని అందివ్వండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఒక షుగర్ సిరప్ కానీ లేకపోతే డెసికేటెడ్ కోకోనట్లో కానీ ఇలా ముంచి తీసేస్తే చూడడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.